తిరుపతిలో జరిగిన రాజ్యాంగ పరిరక్షణ యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ సంఘాల నాయకులు ప్రజలు భారీగా తరలివచ్చారు. పూలే విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు పాదయాత్ర సాగింది. ప్రజలను ఉద్దేశించి కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ మాట్లాడుతూ అన్ని కులాలు, అన్ని ప్రాంతాలు, అన్ని భాషలు, అన్ని రాష్ట్రాలు కలిసికట్టుగా ఉన్నాయంటే అందుకు కారణం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే అన్నారు. ఆగస్టు 3న కుప్పం రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర మొదలైంది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా తట్టుకుని కలిసికట్టుగా నిలబడ్డం జరిగిందన్నారు. తిరుపతి బాలాజీ కాలనీలోని పూలే విగ్రహం నుంచి ఆర్టీసీ బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వరకు రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో కళాకారులు పాడిన పాటలు అందరినీ ఆకట్టుకుంటుంది. కళాకారిణులు నృత్య దమయంతి వారి బృందం ఆలపించిన అంబేద్కర్ సాంగ్స్ ఉర్రుతలూగించాం ప్రజల్లో మంచి జోష్ను నింపాయి. ఈ కార్యక్రమంలో కోట మండలంకు చెందిన పలువురు జిల్లా ఐక్యవేదిక అధ్యక్షులు మీజూరు మాధవ్, ఎస్సీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు అశోక్ బాబు, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు యమల సుదర్శన్, శ్రీనివాసరావు, పరమశివన్, మురళి, గోపి, మహాసముద్రం, కృష్ణయ్య, మధు, తేజోవతి, ముని, శోభ, రవి, గోపిగౌడ్, వెంకటేష్, క్రాంతి తదితరులు పాల్గొన్నారు. మా అశోక్ బాబు సార్ గారికి మరియు కేంద్ర మాజీ మంత్రి మరియు పెద్దలు చింతామోహన్ గారికి ఇంకా చాలా మంది పెద్దలు అందరూ కూడా ప్రత్యేకమైన ట్రైనింగ్ మిత్రులారా, కొప్పం నుంచి ఇచ్చాపురం వరకు స్టార్ట్ చేసిన ఈ పాదయాత్ర ఎన్ని అడ్డంకులు ఇచ్చినా ఆపకుండా తన ఉద్యోగాన్ని సైతం లెక్క చేయకుండా తిరుగుతున్నటువంటి మా నాయకులు అయినటువంటి అశోక్ బాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అర్పించుకుంటున్నాం. మిత్రులారా, ఈ యాత్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 90 లక్షల మందికి కనువిప్పు చేసేదానికి మేము ఈ యాత్ర చేపడుతున్నాం. 90 లక్షల మంది మాలలో బయటకు వస్తే ఏ విధంగా ఉంటాయో మీ బతుకులు రాజకీయ నాయకులారా ఒక్కసారి ఆలోచించండి అని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. అంతేకాదు, ప్రతి తలుపు కడుతున్నాం, రాష్ట్రంలో ప్రతి ఇంటికి పోతున్నాం, ప్రతి మాల సోదరులు లేపుతున్నాం. మీ ఇంటి చూడడమే మా పంతంగా మేము పనిచేస్తున్నాం. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ అందరినీ ఏది తక్కువ లేవు. మా 90 లక్షల మందిని రోడ్డు మీద తీసుకొచ్చిన తర్వాత ఏం చేయాలో మా నాయకులు నిర్ణయించిన తర్వాత మేము నిర్ణయం తీసుకుంటాం. ఎవరైతే వాళ్ళని అంతం చేయాలనుకుంటారో వాళ్ళ పంతం తప్పదు. ఒకవేళ తప్పు చేస్తుంటే దాన్ని రిటర్న్ తీసుకోండి. అంతేగాని వాళ్ళని అంతం చేస్తానంటే